అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ ఈ ధనుర్మాసంలో విష్ణు పురాణం వినడం అత్యంత శుభదాయకం. అలాగే ఈ ధనుర్మాసము అత్యంత ముఖ్యమైనది కాబట్టి వైష్ణవాలయాలను మనం సందర్శించడం ధనుర్మాసంలో అత్యంత శుభదాయకం. ఇప్పుడు మనం విష్ణు పురాణంలో 9వ భాగాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను. ధ్రువుడు తన యొక్క బాధను, తను పడిన అవమానాన్ని అక్కడ ఉన్నటువంటి సప్తర్షులకు తెలియజేశాడు. అప్పుడు వాళ్ళు ఈ చిన్న వయసులో ధ్రువుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ విధంగా చెప్తారు. రాకుమారా, నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు, సర్వశక్తి సంపన్నుడు, భక్తజన పారిజాతము అయినటువంటి ఆ పద్మాక్షుణ్ణి ఉపాసించాలి. మునుపు మీ వంశకర్త స్వయంభువ మనువు, ప్రియవ్రత ఉత్తానపాదులను ఆ వాసుదేవుని భజించి కృతార్థులయ్యారు. మా వంటి మునులను ఆ లక్ష్మీకాంతుని ఉపాసించి అందరికీ సమ్మాన్యులయ్యారు. కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణుని ఆరాధించు, కృతార్థుడవుతావని ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించారు. అంటే 12 అక్షరాలతో కూడినటువంటి ఆ మంత్రాన్ని ఉపదేశించారు. ఎప్పుడు కూడా మనం ఆ గురువు ఉపదేశంతోనే మంత్ర సాధన చేయాలి. మనంతటా మనముగా చేయడం కంటే కూడా గురువు దగ్గర ఆ ఉపాసనా మంత్రాన్ని తీసుకొని సాధన చేసినట్లయితే మనకు ఆ మంత్రం అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అలా ఉపదేశిస్తారు. ఆ ఉపదేశించినటువంటి మంత్రంను జపిస్తూ అలాగే తపస్సు చేసే పద్ధతి కూడా చెప్తారు. చెప్పి కృతార్థుడవదుగాక అని ఆశీర్వదించి పంపుతారు. తరువాత ధ్రువుడు అక్కడి నుంచి యమునా నదీ తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి యమునలో స్నానం చేసి ఆ మునులు చెప్పిన విధంగా ఈ మంత్రాన్ని మనస్సునంతటిని కూడా ఆ శ్రీ మహావిష్ణువు మీద లగ్నం చేసి ఆ మంత్రాన్ని జపిస్తూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయినటువంటి స్థితిలో ఆయన తీవ్రమైన దీక్షలో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒక పాదం నేల మీద ఊర్ధ్వబాహుడై ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ పాదం బరువుకి లోనికి కృంగింది. చివరకు ధ్రువుని తపశ్చర్య చరాచర భూతకోటికి సహించరానిదైంది. ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సును విఘ్నం కలిగించాలని తలచి యాములనే దేవతలను రప్పించి తపస్సుకు విఘ్నం కలిగించాలని చెప్తాడు. భూత ప్రేత పిశాచ రూపాలతో ఉండే కూష్మాండ రాక్షస గణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుని చుట్టూ అరవండి. ఆ బాలుడు భయపడి తపస్సు విడిచేట్టు చేయండి అని ప్రోత్సహించాడు. ఎందుకు అంటే ఈయనకు ఆ ఇంద్ర పదవి పోతుందేమో అన్న భయంతో ఆ రకంగా చేయమంటాడు. ఆ యామదేవతలు రక్కసులు వివిధ క్రూర జంతువుల్లాగా మారి విషసర్పాల్లాగా, పెద్ద పులుల్లాగా, పిశాచాల్లాగా, కార్చిచ్చులాగా విషం చిమ్ముతూ మంటలు రొప్పుతూ భీకరంగా అరుస్తూ ధ్రువుని చుట్టూ తిరుగుతూ వారి ఆటలు ఇట్లా రకరకాలుగా అతన్ని ఎంతగానో హింసించారు. ఎందుకంటే ధ్రువుడు చిన్నపిల్లవాడు కదా, ఏ క్షణానైనా ఆ తపస్సును వదిలి పారిపోతాడేమో అని. కానీ ఆ ధ్రువుడు అత్యంత కఠినమైనటువంటి తీవ్రమైనటువంటి మనోనిగ్రహంతో ఆ దీక్షతో తీవ్రమైనటువంటి ఆ ధ్యాన స్థితిలో నిమగ్నుడై ఉన్నాడు. ఎవరి యొక్క ఆటలు అతని ముందర పనిచేయడంలా అటువంటి స్థితిలో ఉన్నాడు. ఒక మాయావి అయిన రాక్షసి సునీతిలాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి, కుమారా, ఒకే ఒక్క కొడుకువి, నన్ను వదిలి ఇలాగా కారడవికి వచ్చి తపస్సు చేయడం, నన్ను ఏడిపించడం తగునా అంటే
చివరకు అన్ని పనులు చేసేశారు. ఎలాగైనా సరే అతని యొక్క తపస్సును భంగం కలిగించాలి అని. కానీ ధ్రువుడు దృఢమైన చిత్తం కలిగినటువంటి వాడు కావున దేనికి కూడా లొంగల. చివరి అస్త్రంగా అతని తల్లి రూపంలో వచ్చి ఈ రకంగా చెప్పారు. అప్పుడు ఆ విష్ణువు నీలాంటి బాలురకు వరాలిచ్చినట్టు విన్నావా? ఎందుకు ఈ శ్రమ? అందని పండుకి అర్రు చాచినట్టు నీ పని శ్రమకరమే, కానీ కనిపించని ఆ విష్ణువుచే వరాలిస్తుందా అని రకరకాలుగా చెప్పారు. ఎందుకు ఈ కీకారణ్యంలో ఈ చిన్న వయసులో ఒంటరితనము? లే అని ఆటపాటలతో ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం, యుక్త వయస్సు రాగా చక్కని చుక్కలాంటి కన్యను పెండ్లాడి ఆనందంగా జీవించడం, వయసు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడం లోకధర్మం. అంత వయసు మళ్ళిన తర్వాత చేయాల్సిన పనులను నీవు ఇప్పుడే చేస్తున్నావు. అలా ప్రవర్తించక ఈ వయసులో తపస్సు ఏమిటి నాయనా అని అంటుంది. సవతి తల్లి ఏదో అన్నదని అలిగి ఇలా వచ్చావు. తొందరపాటు, ఆ మాట మర్చిపో. రాజ్యాధికారం మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం ఆలోచించాను. రా, పట్టాభిషేకము, ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను. మరి నన్ను ఏడిపించడం ధర్మమా అని రకరకాల మాటలన్నీ కూడా అతని తల్లి రూపంలో ఉన్నటువంటి రాక్షసి అతనికి చెప్తుంది. ఇలాగా ఆ మాయా తల్లి అనిన మాటలు ఒక్కటైనా కూడా ధ్రువుని చెవికెక్కల. ఏదైతే అది కానీ అతని మనస్సు కమలాక్షుని ధ్యాన నిమగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరుగక రాతి బొమ్మలాగా ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధ ఆయుధాలు తిప్పుతూ భయంకరాకారులైనటువంటి రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరిస్తూ ఉన్నారు. ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు, కానీ ఫలితం సున్నా. కాబట్టి ఇలా ధ్రువుడు తీవ్రమైనటువంటి తపోదీక్షలో నిమగ్నమై ఉన్నాడు. ఎలాగైనా సరే తన యొక్క పట్టుదల నెరవేర్చుకొని వెళ్ళాలి అన్నటువంటి పట్టుదలతో ఉన్నాడు. అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. 8వ భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.